నేనైతే ఈరోజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలు వేసుకుని వేయించుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. ఇక ఫ్రై అయిందండి. ఎందుకో తెలియదు, పన్నీర్ అయితే విడిపోతుంది, అందుకే తీసేస్తున్నాను. ఎప్పుడు విడలే, మరి ఎందుకో ఇంకొన్ని ఇదంతా విడిపోతుంది, తీసేస్తున్నాను ఇంకా నేను. నెక్స్ట్ ఈ ఆయిల్లోనే ఈ స్పైసెస్ చూపిస్తున్న స్పైసెస్ వేసుకుని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులోనే పచ్చిమిర్చి, నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. కొంచెం ఫ్రై అయినండి. నెక్స్ట్ ఇందులోనే గుప్పుడు జీడికాయ పలుకులు, ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ మగ్గిపోయాక, ఇక ఆనియన్స్ కూడా మగ్గాయి కదండి, పెద్ద మగ్గక్కర్లేదు. ఇందులోనే టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. 3 minutes వదిలేయింది, అలా మగ్గుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి. 3 minutes అవుతుంది కదా. ఇంకా బాగా మగ్గాలి, కొంచెం మగ్గాక తీసేద్దాం. వాటర్ పోసుకోండి. జస్ట్ అలా మూత పెట్టేసి మగ్గనిద్దాం. మళ్ళీ ఇంకొకసారి మూత తీసి చూసుకుందామండి. ఇంకైతే మొత్తం మగ్గిపోయింది. ఇంకా బంద్ చేసేద్దామని. తర్వాత ఇది చల్లారాలి. చల్లారడమే లేటు. మిక్సీలో వేసి మిక్సీ పట్టేద్దాం. మొత్తం చల్లారిపోయినాయండి. ఇంకా మిక్సీలో వేసుకుని మనం మిక్సీ పట్టుకోవడమే లేటు. ఇదిగోండి, పేస్ట్ అయితే పట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ బండిలో బటర్ వేసుకోండి. మొత్తం ఆడిపోతుంది. ఈలోపు నా బటర్ కవర్ రావట్లేదు. నేనైతే 2 క్యూబ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కరెక్ట్ ముందే ఇది వేసుకోండి ఆకు. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. మిక్స్ అయితే కలుపుకోండి ఒకసారి. నెక్స్ట్ పేస్ట్ అయ్యి యాడ్ చేసుకోండి. ఇందులో ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ కారం కూడా. ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి కారం. నేను ఇందాక అల్లం వేయడం మర్చిపోయిన వెల్లుల్లిపాయ వేసాను ఫ్రై చేసినప్పుడు. మీరు అల్లం కూడా యాడ్ చేసుకోండి వెల్లుల్లితో పాటు. కూడా యాడ్ చేస్తున్నాను, ఎక్కువ కాదండి, 1/2 గ్లాస్ వాటర్ అంతే. నెక్స్ట్ ఇందులోనే పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలిపేసుకోండి. పన్నీర్ వేసాక ఒక 3 minutes మూత పెట్టుకుందాం. దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం, ఆయిల్ పైకి తేలేంత వరకు. ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి.
కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయి, వ్యూస్ రావట్లేదని అనట్లేదు. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక చిన్న హ్యాపీనెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుందాం. ఇందులో కసూరి మేతి వేస్తే వేరే లెవెల్ టేస్ట్ వస్తుందండి. నా దగ్గర కసూరి మేతి లేదు, అందుకే కొత్తిమీరతో అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ కర్రీస్ అయితే ట్రై చేయకండి, అందులో కలర్ తక్కువ ఏమీ ఉండదు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బెస్ట్ నన్ను అడిగితే. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.